ఉంటాయి. ఆ చక్రాసులో అధిష్టాన దేవతల యొక్క శక్తి ఉంటుంది. అంటే ఒక్కో శక్తి కేంద్రానికి ఒక్కో అధిష్టాన దేవత కంట్రోల్లో ఉంటాయి అవి. ఆ అధిష్టాన దేవతల యొక్క అనుగ్రహం కలగానే, ధ్యానం ద్వారా అనుగ్రహం కలగానే ఆ శక్తి కేంద్రాలు ఓపెన్ అవుతాయి. కుండలిని శక్తి కేంద్రాలు ఓపెన్ అవుతాయి. ఓపెన్ అయిన తర్వాత ఆ శక్తి మన ఉపయోగంలోకి వస్తుంది. శక్తి ఉపయోగంలోకి రావడం అంటే ఏంటి? భగవత్ శక్తి మనల్ని నడిపించడం మొదలయ్యింది. ఇంకా మరి భగవత్ శక్తి మనం నడిపించినప్పుడు సమస్యలకి ఉండాల్సిన అవకాశం లేదు కదా, ఇంకా ఆ జన్మకు తిరిగి ఉండదు కదా. అందువలన అంత గొప్పగా పనిచేస్తుంది ఈ క్రియాయోగ. కాబట్టి దీనికి ఎంతో పవిత్రమైనటువంటి స్థానాన్ని ఇచ్చి మనసులో నేర్చుకోవడం మొదలు పెడితే, మీరు ఇలా లైవ్లో నేర్చుకున్నా కానీ ప్రత్యక్ష గురువు ఎదురుగా ఉండి నేర్చుకున్నట్టే.